హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఒక వీడియోస్ తీసేసేసి మళ్ళీ వెంటనే ఆగిపోయింది అనుకుంటున్నారా? కొన్ని ప్రయాణాలు ఎక్కువతో వచ్చాయండి, అందుకని వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు మా బాబు కోసం మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి, పోపు వేసుకున్నాము. అందులోని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకున్నాము. అలా ఆయిల్లో ఫ్రై అయితే ఆ కూరకు మొత్తం అలాగే పడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ములక్కాడలు, మొత్తం వేసుకున్నామండి. ఇందులోనే కాస్త పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. వీటి నీట్గా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడంతా మసాలా ఫుడ్ వాడుతుంటే బాగా ఇబ్బందులు పడుతున్నారు కదండి, అందుకోసమని నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే మేము మసాలా యూజ్ చేస్తున్నాము. మామూలుగానే ఉప్పు కారంతో పాటు సరిపెట్టేస్తాము. నెక్స్ట్ టమాటా వేసేసుకున్నాం. మా బాబుకి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మునక్కాయలు వేస్తే వాళ్ళకి బాక్స్లో ప్రిపేర్ చేయడం కోసం ఈ కర్రీ ఇప్పుడు చేస్తున్నాను. నీట్గా ఒకసారి కలుపుతున్నాను. ఇంక ఇక్కడి నుంచి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, నీట్గా మగ్గుతుంది. ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేది ఒకసారి చూద్దామండి. చూసారా, మంట లో ఫ్లేమ్లో పెడితే ఎంత బాగా ఉడుకుతుందో. నెక్స్ట్ ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కాస్త కరివేపాకు, ఫ్రెష్గా కరివేపాకు దొరుకుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు. ఇలా నీట్గా ఒకసారి కలయబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. టమాటాలో చూసారా, కారం వేసినాక ఎంత చక్కగా ఉందో చూడడానికి, కలర్ఫుల్గా. ఇలా ఒకసారి మళ్ళీ కలయబెట్టుకొని మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి.
ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చి సపరేట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక్కసారి కలియబెట్టుకుందాం. అంతేనండి, టమాటా మునక్కాయ కర్రీ రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.